హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సో ట్రిపుల్ ఐటీ క్లాసెస్ లో మనకు చాప్టర్ 4 అనేది జరుగుతుంది. చాప్టర్ 4 లో పార్ట్ 1 అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 అనేది చూద్దాం, సెకండ్ పార్ట్. సో ఈ పార్ట్ తో మనకు ఫోర్త్ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఫోర్త్ చాప్టర్ చాలా చిన్న చాప్టర్, ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందని డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎలా రావచ్చు అనేది కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం, ఎటువంటి క్వశ్చన్లు వస్తాయని. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే టు ద ఈక్వేషన్స్, రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు, కే వాల్యూ కనుక్కోవాలంట. ఆ రెండు ఏం లైన్స్? కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. సో ప్రీవియస్ సెషన్ లో మనం చేస్తున్నాం ఇటువంటి మోడల్ క్వశ్చన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ కావాలి అంటే కండిషన్ ఏమి? కోఇన్సిడెంట్ లైన్స్ కు a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే చాలా కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. ఇవి కోఇన్సిడెంట్ లైన్స్ అయితే a1 b1 c1 a2 b2 c2. సో a1 b1 c1 a2 b2 c2 అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. a1 by a2 is equal to a1 by a2 is equal to b1 by b2 minus 3 by k. ఇక c1 by c2 తో మనకు అవసరం లేదు, ఎందుకంటే k వాల్యూ మనకు కనుక్కోవాల్సింది. కావాలంటే రాసుకోవచ్చు, కానీ ఏమి ప్రయోజనం లేదు, క్రాస్ మల్టిప్లై చేసేసేసి. ఇంకా 2 into k 2k is equal to 3 into 3 9 minus 9 k is equal to minus 9 by 2 solution. a1 by a2 is equal to b1 by a2 is equal to c1 by c2. c1 by c2 అవసరం లేకుండానే ఆన్సర్ వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 into k 2k is equal to 3 3s are 9 minus 9 అవుతుంది. k is equal to minus 9 by 2. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ది లైన్స్ ఆర్ ప్యారలల్ అని ఇచ్చాడు. ప్యారలల్ అయితే ఈ రెండు కండిషన్. సో ప్యారలల్ కండిషన్ a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. సో నాట్ ఈక్వల్ తో మనకు సంబంధం లేకుండానే ఆన్సర్ వచ్చేస్తుంటుంది. 2 by 3 is equal to a1 by a2 is equal to b1 by b2 k by minus 5. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 into k 3k is equal to 2 5s are minus 10. That implies k is equal to minus 10 by 3. ఇది సెకండ్ సొల్యూషన్. ఇక థర్డ్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. The graph of the line x is equal to minus 2 is parallel to which axis? x is equal to minus 2 కు గ్రాఫ్ వేస్తే అది ఏ యాక్సిస్ కు ప్యారలల్, x యాక్సిస్ y యాక్సిస్. x is equal to minus 2 0 minus 1 minus 2 ఈ పక్క plus 1 plus 2. x లో minus 2 దగ్గర గ్రాఫ్ వేస్తే అంటే లైన్ వేస్తే x is equal to minus 2 దగ్గర లైన్ వేస్తే ఏ యాక్సిస్ కు ప్యారలల్ ఉంది చూడండి. ఈ లైన్ y యాక్సిస్ కు ప్యారలల్ ఉంది కాబట్టి ఏ యాక్సిస్ కు ప్యారలల్, ఇది ప్యారలల్ టు y యాక్సిస్. ఈ లైన్ వచ్చేసి ఈ లైన్ కు ప్యారలల్ లైన్, y యాక్సిస్ కు ప్యారలల్ లైన్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ది ఫాదర్స్ ఏజ్ ఇస్ 6 times his son's age. ఫాదర్స్ ఏజ్ ఈజ్ 6 times son's age. చాలా సింపుల్, పెద్ద సెంటెన్స్ ను మ్యాథమెటికల్ ఫామ్ లో రాస్తాను. ఫాదర్స్ ఏజ్ ఈజ్ 6 times son's age. ఇది ఒక ఈక్వేషన్. అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చాడు? 4 years hence, 4 years తర్వాత, హెన్స్ అంటే తర్వాత, బిఫోర్ అంటే వెనకల. 4 years hence ది ఏజ్ ఆఫ్ ఫాదర్ తర్వాత ఏమవుతుందంట? విల్ బి 4 times his son's age. 4 years తర్వాత అంటే ఇప్పటి నుంచి 4 years, ఫాదర్ కు 4 years తర్వాత, సన్ కు 4 years తర్వాత చెక్ చేస్తే ఎన్ని టైమ్స్ ఉంటాడంటే ఏజ్? 4 times his son's age. 4 times his son's age. ఇద్దరికి 4 years పోవాల్సిందే ముందుకు, ఒకరికి 4 years ముందుకు. 4 years తర్వాత అంటే ఫాదర్ ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ f అనుకున్నాను, 4 years తర్వాత అంటే +4 is equal to 4 times son's age. son's age 4 years తర్వాత ఎంత ఉంటుంది? s plus 4 ఉంటుంది. 4 plus 4 plus 4 ఇద్దరికి యాడ్ చేస్తే 4 times అవుతుందంట. సో ఫాదర్ ఏజ్ బదులు నేను ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 6 times son's age plus 4 is equal to 4s plus 4 4s are 16. 4 into s 4s, 4 4s are 16. ఫాదర్ ప్లేస్ లో నేను 6 times son's age రాసుకున్నా, ఫస్ట్ ఈక్వేషన్ యూజ్ చేసుకున్నా ఇక్కడ plus 4. సో 6s plus 4s minus 4s అవుతుంది. 16 ఈ plus 4 అటు సైడ్ పంపిస్తే minus 4. 4s లో 6s లో 4s పోతే 2s is equal to 12.
2 1s are 2 6 are cancel పోతే సన్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 6 ఇయర్స్. ఎవరి ఏజ్ అడిగాడు ఇక్కడ? ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ 6 ఇయర్స్. ఒకవేళ ఫాదర్ అడిగిందంటే సో ఫాదర్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 36 ఇయర్స్ అయ్యేది. సో ఎవరి ఏజ్ అడిగినా కనుక్కోవచ్చు. ఇంకా సన్స్ ఏజ్ 6, ఫాదర్స్ ఏజ్ 6 6 36. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. ది సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ 2-digit నంబర్ ఈజ్ 9. ఇటువంటి 2 digits నంబర్ ఎప్పుడు వచ్చినప్పుడు ప్రాసెస్ చాలా లెంతీ అవుతుంది కాబట్టి మనం ఆప్షన్స్ తో వెళ్ళిపోదాం. సమ్ ఆఫ్ 2 digits రెండింటిని యాడ్ చేస్తే 9 అవుతుందంట. 9 9 9 అన్ని 9. ఏం ఎలిమినేట్ చేయలేం ఫస్ట్ దాని నుంచి. ఫస్ట్ సెంటెన్స్ నుంచి ఒక్క ఆప్షన్ కూడా ఎలిమినేట్ కావడం లేదు, కానీ సెకండ్ ఆప్షన్ నుంచి కావచ్చు. ఇఫ్ 27 ఈజ్ యాడెడ్ టు ఇట్, ఇక్కడ ఉండేదానికి 27 యాడ్ చేస్తే ది డిజిట్స్ ఆఫ్ ది నంబర్ ఆర్ రివర్స్డ్. వచ్చే ఆన్సర్ ఇక్కడ ఉండే ఆన్సర్ కు రివర్స్ వస్తుందంట. ఒకసారి చెక్ చేద్దామా? 27 యాడ్ చేసి 27 యాడ్ చేస్తే ఇక్కడ 54. దీనికి రివర్స్ అయ్యేది కాదు. దీనికి 27 యాడ్ చేద్దాం, 9 9 రివర్స్ అయిందా? కాలేదు. దీనికి 27 యాడ్ చేయండి, 12 7 72. ఇది కాదు. దీనికి 27 యాడ్ చేయండి, 63. ఎస్, ఇది ఆన్సర్. 36కు రివర్స్ అయింది చూడండి ఆన్సర్. ఉండే నంబర్కు 27 యాడ్ చేస్తే ఈ నంబర్కు రివర్స్ అవుతుందంట. ఎస్, 36కు రివర్స్ అయింది 63 అనేది. ఇది చాలా సింపుల్ మెథడ్. అదే ప్రాసెస్ చేసామంటే యూనిట్స్ డిజిట్ 10th డిజిట్ ఏదో ఒకటి అనుకొని చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇదైతే ఓన్లీ చెక్ చేసుకొని చేసేసేయచ్చు మనం. 36కు 27 యాడ్ చేయడం వల్ల ఉండే 36 అనేది 63 అయిపోయింది, రివర్స్ అయిపోయింది. అలాగే 6th క్వశ్చన్ చూద్దాం. ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ y is equal to 0 and y is equal to -1. ఇలాగ గ్రాఫ్ వేసుకుందాం. ఒకటి y యాక్సిస్ లో y యాక్సిస్ 0, y is equal to 0 అంటే ఈ లైన్ y లో 0 దగ్గర, y లో -7 దగ్గర, సమ్వేర్ ఇక్కడ -7 ఉంది అనుకుందాం. -1 -2 -3 -7. y లో -7 దగ్గర గ్రాఫ్ వేయాలంట. అలాగే y లో 0 దగ్గర గ్రాఫ్ వేయాలంట. ఈ రెండిటికి సొల్యూషన్ అన్నాడు. ఈ రెండు టచ్ అవుతున్నాయి అసలు. రెండు ఏం లైన్స్ ఇవి? ప్యారలల్ లైన్స్ అంటారు. ఈ లైన్స్ ఏంటివి? y is equal to -7, y is equal to 0. y యాక్సిస్ లో 0 -7 రెండు లైన్స్ వేస్తే రెండు ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఒకదానికి ఒకటి టచ్ కావు, ఒకదానికి ఒకటి టచ్ కాబట్టి అవి ఏం లైన్స్? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ కు సొల్యూషన్స్? నో సొల్యూషన్ ఫర్ ప్యారలల్ లైన్స్. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం డైరెక్ట్ చూస్తూనే? నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ కు సొల్యూషన్ ఉండదు. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కు యూనిక్ సొల్యూషన్, కోఇన్సిడెంట్ లైన్స్ కు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా ఈ చాప్టర్ లో ఎక్కువగా స్టెప్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్ లో కూడా చూసినట్లయితే మీరు ఎక్కువగా ఇట్లా సెంటెన్స్ ఫామ్ లో ఉండే క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. వీటిని ముందు చదివి అర్థం చేసుకొని ఈక్వేషన్ ఫామ్ రాసుకొని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ట్రిక్కీ అప్రోచ్ ఉంటే నేను ముందే చెప్తాను. ఇది ట్రిక్కీ అప్రోచ్. ప్రతి ఒక్క క్వశ్చన్ చాలా షార్ట్ వేలోనే చెప్పాలని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. టెక్స్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్స్ ఇవన్నీ లెంతీ క్వశ్చన్స్. ఇంత లెంత్ లేకుండా మనం షార్ట్ ట్రిక్ ఫామ్ లో చేస్తే ఎంత తొందరగా ఆన్సర్ వస్తుంది అనేది ఇక్కడ చూస్తాము. అంటే నేను వచ్చేసి టెక్స్ట్ బుక్ మెథడ్ లో సాల్వ్ చేయడం లేదు, షార్ట్ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నాను. 2 నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6. ఒకటి 5 పార్ట్స్ ఉంటే ఇంకొకటి 6 పార్ట్స్ ఉందంట. ఇలా 2 నంబర్స్. 8 is subtracted from each number. పైన 8 కింద 8 తీసేసాను. Then the ratio becomes 4:5. అప్పుడు రేషియో ఏమైందంట? 4:5 అయింది. ముందు 5:6 రేషియో ఉంది, అంటే ఒకటి 5 పార్ట్స్ ఒకటి 6 పార్ట్స్. 5x 6x అనుకున్నా. 8 తీసేయడం వల్ల కొత్త రేషియో 4:5 అయింది. ఫైండ్ ది నంబర్స్ అన్నాడు. ఇప్పుడు x వచ్చింది అనుకోండి, నంబర్స్ ఇవే కదా, 5x 6x. దాంట్లోంచి x కనుక్కుంటాను నేను, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాను, క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 5s are 25x, 5 8s are 40 is equal to 4 6s are 24x minus 4 8s are 32. 25x లో 24x తీసేస్తే 1x is equal to అటుపక్క -32, ఈ -40 అటు సైడ్ పోతే +40. సో x is equal to 40 లో 32 పోతే ఎంత? 8. x 8 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన రెండు నంబర్స్ 5x 6x. సో రిక్వైర్డ్ నంబర్స్ మనకు కావాల్సిన నంబర్స్ ఏది? ఒకటి 5x ఇంకోటి 6x. 5 into 8
and 6 into 8. 5 8s are 40, 6 8s are 48. చాలా సింపుల్గా అయిపోయింది చూడండి. 3-4 లైన్స్లో మనం కంప్లీట్ చేసేస్తాం. ఫాస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చిన వాళ్ళైతే ఇంకా తొందరగా చేసేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్స్, జనరల్ సొల్యూషన్ x minus y is equal to 2, x plus y is equal to 4. x minus y is equal to 2, x plus y is equal to 4. దీన్ని ఎలిమినేషన్ మెథడ్ చేస్తే అడిషన్ చేసినా చాలు. y క్యాన్సిల్ బై 2x is equal to 6, so x is equal to 3. 2 3s are 6. x 3 వచ్చింది కాబట్టి 3 plus y is equal to 4. y is equal to 4 minus 3, which is equal to 1. 3 1 answer. X is equal to 3 and y is equal to 1. ఇది అయిపోయింది. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. చూడడానికి బాగా లెంతీ క్వశ్చన్ ఇది. ఏముందంటే ముందు క్వశ్చన్ చదువుకోవాలి ఒకసారి. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 1 mark is awarded for every correct answer and half mark is deducted for every wrong answer. Jayanti answered 120 questions and got 90 marks. How many questions did she answer correctly? ఇటువంటి ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్, లేదా ఒకటి గర్ల్స్, ఒకటి బాయ్స్, ఒకటి తెలుగు, ఒకటి హిందీ, యావరేజ్ మార్క్ ఇచ్చినాడు. అట్లా యావరేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఉండి రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ ఉండి ఒక యావరేజ్ వాల్యూ ఎప్పుడైనా వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక మెథడ్లో చేయొచ్చు. ఆ మెథడ్ ఏమంటారంటే అలిగేషన్ అండ్ మిక్స్ మెథడ్ అంటారు. అలిగేషన్ అండ్ మిక్చర్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ చేస్తే చాలా సింపుల్గా మనకు చాలా తొందరగా ఇంత పెద్ద ప్రాబ్లము చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎలా చేయాలనే ప్రాసెస్ చూస్తే ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా అదే సొల్యూషన్ చేసుకోవచ్చు. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 120 క్వశ్చన్స్ ఉన్నాయి. 120 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే ఒక్కొక్క మార్క్ వస్తుంది, రాంగ్ అయితే హాఫ్ మార్క్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఉండే 120 క్వశ్చన్స్ కరెక్ట్ రాస్తే 121 సార్ 120 మార్క్స్ వస్తాయి, అన్ని కరెక్ట్ అయిపోతాయి. ఒకవేళ అన్ని రాంగ్ అయితే ఒక్కొక్క రాంగ్ క్వశ్చన్కి ఏమవుతుంది? హాఫ్ మార్క్ డిడక్టెడ్, మైనస్ అయిపోతుంది. సో 120 హాఫ్స్ ఎంత? 120 క్వశ్చన్స్ రాంగ్ అయిపోతే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ తీసేస్తే మైనస్లో వస్తుంది స్కోర్ 60. 120 క్వశ్చన్స్ రైట్ అయితే 121 సార్ 120. 120 రాంగ్ అయిపోతే హాఫ్ మార్క్ పోతుంది కదా. 120కి హాఫ్ మార్క్ అంటే 60 మార్క్స్ వెళ్ళిపోతాయి. కానీ ఆమెకు వచ్చిన మార్క్స్ ఎంత? జయంతికి 90 మార్క్స్ వచ్చాయి. ఇవి కరెక్ట్లు రాస్తే, ఇవి అన్ని రాంగ్లు రాస్తే, కానీ వచ్చిన యావరేజ్ మార్క్ ఎంత? 90. అంటే అన్ని కరెక్ట్లు రాయలేదు, అన్ని రాంగ్ రాయలేదు, మధ్యలో ఉంది ఎక్కడో 90 దగ్గర స్కోర్. ఇప్పుడు క్రాస్గా సబ్ట్రాక్షన్ చేయాలి. క్రాస్ సబ్ట్రాక్షన్ 120లోంచి 19 సబ్ట్రాక్ట్ చేస్తే 30. ఇలా సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంకా ఒకటి ఇలాగా, ఒకటి ఇలాగా. చూడండి సబ్ట్రాక్షన్ వి షేప్లో సబ్ట్రాక్షన్. ఇది సబ్ట్రాక్షన్, తర్వాత ఇలా సబ్ట్రాక్షన్. ఫస్ట్ ఇది సబ్ట్రాక్ట్ చేయాలి, తర్వాత ఇలా సబ్ట్రాక్ట్ చేయాలి. చూడండి 120లో 90 పోతే 30. ఆన్సర్ ఇక్కడ స్ట్రైట్గానే వేసేయాలి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఇక్కడ 90లోంచి -60 తీసేయాలి. 90లోండి -60, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 150. ఈ చిన్న క్యాలిక్యులేషన్ వస్తే ప్రాబ్లం అయిపోయినట్లే. 120 - 90 30, 90 - -60 ప్లస్ అవుతుంది 150. క్యాన్సిలేషన్ ఇక్కడ 0 0 3 1s are 3 5s. సో ప్రతి 5 క్వశ్చన్స్ కరెక్ట్ రాస్తే ఒక క్వశ్చన్ రాంగ్ రాస్తుంది. 5 కరెక్ట్ రాస్తే ఒకటి రాంగ్ రాస్తుంది. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? టోటల్ క్వశ్చన్స్ ఎన్ని? 120. సో 120 క్వశ్చన్స్ టోటల్. 120 క్వశ్చన్స్ లో 5 పార్ట్స్ కరెక్ట్, 1 పార్ట్ రాంగ్. టోటల్ ఎన్ని పార్ట్స్ చేసుకోవాలా? 6 పార్ట్స్ లో 5 కరెక్ట్. సో 120లో 5 కరెక్ట్ 6 పార్ట్స్ లో. టోటల్ 6 పార్ట్స్ లో కరెక్ట్ అయినవి 5 పార్ట్స్. 6 1s are 6 20s are 25s are 100 క్వశ్చన్స్ కరెక్ట్ రాశాను. 100 కరెక్ట్ అంటే 20 రాంగ్. కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. 100 క్వశ్చన్స్ కరెక్ట్ అంటే 100 1s are 100 మార్క్స్ వచ్చింటాయి. 20 క్వశ్చన్స్ రాంగ్ అంటే 20 హాఫ్స్ 10 మార్క్స్ వెళ్ళిపోయింటాయి. మాకు వచ్చిన మార్కులన్నీ 90. సో ఆప్షన్స్ ఉంటే చాలా సింపుల్. ఇంకా ఎన్ని కరెక్ట్ అని అడిగితే 100 కరెక్ట్ అనుకోండి, 100 1s are 100, మిగతా 20 రాంగ్ అని 20 హాఫ్స్ పోతే 10 మార్క్స్ పోతే 90. ఆప్షన్స్ ఉంటే ఒకటే ఒకసారి లైన్లో. ఈ ప్రాసెస్ కూడా అవసరం లేదు. ఆప్షన్స్ ఉంటే ప్రాసెస్ అవసరం లేదు. 100 ఆప్షన్స్లో ఉంటుంది. 90 100 110
80 అనే ఆప్షన్స్ ఉంటాయి. సో 100 కరెక్ట్ అయితే 20 రాంగ్, 100 వన్స్ ఆర్ 100, 20 హాఫ్స్, 10 పోతే 100లో 10 పోతే 90 ఆమెకు వచ్చిన స్కోర్ అని పెట్టచ్చు. లేదు ప్రాసెస్ తెలియాలంటే ఇది లెంతీ ప్రాసెస్ లేకుండా కొంచెం చిన్న ప్రాసెస్ ఇది. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి ఇక్కడ 10th. దీన్ని సాల్వ్ చేద్దాం, ఈ మెథడ్ కొంచెం అలవాటు కావడానికి. 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, డైరెక్ట్ గా మీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ ఇది. టెక్స్ట్ బుక్ లో ప్రాసెస్ వేరు చేసింటాం. ఒక సొల్యూషన్ 50% ఉంది, ఇంకొకటి 80% ఉంది. కావాల్సిందంత 68% కావాలి. ఒకటేమో 50%, ఒకటేమో 80%, కావాల్సింది 68%. సబ్ట్రాక్షన్ చేయండి. సో సబ్ట్రాక్ట్ చేస్తే 68లో 50 పోతాయి, చిన్నది కదా ఇట్లా తీసేయాలి. 68లో 50 పోతే 18, 80లో 68 పోతే 80లో నుంచి 68 సబ్ట్రాక్ట్ చేయండి, 2, 12. క్యాన్సిలేషన్ చేయండి, 6 2s are 6 3s are 2:3 ratio. How much of each should be used to obtain 100 ml? 100 ml total. Total ఎంత ఇది? 2 + 3 5. 5 parts 100. 2 + 3 కదా టోటల్ 5. 5 parts 100 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత? 5 20s are 20. ఒక్కొక్క పార్ట్ 20. అప్పుడు 2 parts అంటే 22s are 40 ml. 3 parts అంటే 23s are 60 ml. సో ఈ సొల్యూషన్ 40 ml, ఈ సొల్యూషన్ 60 ml వేస్తే సరిపోతుంది. నీకు కావాల్సిన 68% సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎలా చేయాలి? వాడు ఇచ్చిన వాల్యూస్ 2, తర్వాత యావరేజ్ వాల్యూ, క్రాస్గా సబ్ట్రాక్షన్, పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ తీసేయండి. ఇక్కడ కూడా అలాగే చేస్తాను, పెద్ద నెంబర్లోంచి చిన్న నెంబర్, ఇది పెద్ద నెంబర్ 90, 90లోంచి చిన్న నెంబర్ తీసేసాం -60, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది అప్పుడు. సో 68 - 50 పెద్ద నెంబర్లో చిన్న నెంబర్, ఇక్కడ పెద్ద నెంబర్ కాబట్టి 80లోంచి 68 తీసేస్తే ఇక్కడ వస్తుంది. 2:3 రేషియోలో ఈ లిక్విడ్స్ మిక్స్ చేయాలి, 68% రావాలంటే. అంటే ఇది 2 parts, ఇది 3 parts, టోటల్ 5 parts కావాలా. 100 ml ఉంది, ఒక్కొక్క పార్ట్ 20 ml. సో 22s are 40 ml ఈ మిక్చర్, 60 ml ఈ లిక్విడ్ కలిపితే 68% వస్తుంది. సో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ చాప్టర్కి సంబంధించి ఎక్కువగా వర్డ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, ది లార్జర్ ఆఫ్ 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ది స్మాలర్ యాంగిల్ బై 18. 2 యాంగిల్స్ ఉన్నాయి, 2 యాంగిల్స్ కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ యాడ్ చేస్తే కాంప్లిమెంటరీ 90 degrees, సప్లిమెంటరీ 180 degrees. కాంప్లిమెంటరీ అంటే 90, సప్లిమెంటరీ అంటే 180, కాంజుగేట్ అంటే 270. సో కాంప్లిమెంటరీ అన్నాడు కాబట్టి 90, 2 యాడ్ చేస్తే 90, రెండింటి డిఫరెన్స్ 18. 2 యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ 18. మనకు కావాల్సింది ఏమి? యాంగిల్స్ 2 కనుక్కోవాలి. XY 2 కావాలి కాబట్టి x + x 2x, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి, 108. సో x is equal to 108లో హాఫ్ 54, ఒక యాంగిల్ వచ్చేస్తుంది. x is equal to 54. ఈ 54 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మిగతాది వచ్చేస్తుంది. 54 + y is equal to 90. సో y is equal to 90లో 54 తీసేస్తే 36. లేదు సార్ పెద్ద యాంగిల్ వచ్చింది కదా, చిన్నది ఎంత అంటే డిఫరెన్స్ 18 కదా. 54లో 18 తీసేసిన 36 వచ్చేస్తుంది. 2 యాంగిల్స్, లార్జర్ యాంగిల్ అండ్ స్మాలర్ యాంగిల్, ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. సపోజ్ యూ హ్యావ్ 12,000 టు ఇన్వెస్ట్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ at 10%, రెస్ట్ at 15%. యూ షుడ్ గెట్ 12%. ఇది ఆల్రెడీ మనం చేసే ప్రాబ్లం లాగా ఉంది. ఇక్కడంతా యావరేజ్, ఒకటి 10%, ఒకటి 15%, మనకు కావాల్సింది 12%. సో అలిగేషన్ 10%, 12%, 15%. సో చూడండి 10, 15, యావరేజ్ 12. యావరేజ్లో 12, ఇక్కడ 15. ఒకటి 10%, ఇంకొకరికి 15% ఇవ్వాలి, యావరేజ్గా 12% రావాలి ఇన్కమ్. సో క్రాస్గా సబ్ట్రాక్ట్ చేయండి, పెద్ద వాల్యూలో చిన్న వాల్యూ తీసేయండి. 12లో 10 పోతే 2%, 15లో 2 పోతే 3%. సో 3:2 రేషియోలో పంచాలి అమౌంట్. టోటల్ అమౌంట్ ఎంత? 12,000. సో ఇన్వెస్టెడ్ ది టోటల్ అమౌంట్. ఏం కనుక్కోమన్నాడు? ఒక్కొక్క దాంట్లో ఎంత, హౌ మచ్ షుడ్ ఈ ఇన్వెస్టెడ్ టు ఈల్డ్ 12% ఈల్డ్ కావాలంటే ఒక్కొక్క దాంట్లో ఎంత పెట్టాలి అన్నాడు. ఇక్కడ 3 parts పెట్టాలి, ఇక్కడ 2 parts పెట్టాలి. టోటల్ అమౌంట్ ఎంత? 12,000 3 + 2 5 parts వేయాలి.
5 parts 12,000 అయితే ఒక్కొక్క పార్ట్ ఎంత అంటే 5 2s are 10, 5 4s are 2,400 ఒక్కొక్క పార్ట్. ఫస్ట్ పార్ట్ 3 into 2,400, సెకండ్ పార్ట్ 2 into 2,400. సో 7,200 ఒకరికి, 4,800 ఒక దాంట్లో. ఈ 10% దాంట్లో 7,200, 15% దాంట్లో 4,800. క్వశ్చన్లో ఏది అడిగితే ఏవి టోటల్ కనుక్కోమన్నాడు కాబట్టి సో 10% దాంట్లో 7,200 పెట్టాలి, 15% వచ్చే ఇన్కమ్లో 4,800 పెట్టాలి. అప్పుడు ఓవరాల్గా 12% ఇన్కమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఫైండ్ ది సొల్యూషన్ ఆఫ్ ది పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. సొల్యూషన్ అని వచ్చిందంటే ఆన్సర్ నుంచి వెళ్ళిపోవాలి. ఈ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్లో 1, y ప్లేస్లో 2. 1 పెడితే ఏమవుతుందంటే 1 - 1 0. ఎనీ నంబర్ బై 0 నో సొల్యూషన్. ఒక నంబర్ డివైడెడ్ బై 0 ఇస్తే ఇన్ఫైనైట్ కాబట్టి సొల్యూషన్ లేదు, ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చు. తర్వాత 3, x ప్లేస్లో 3, 3 - 1 2 అంటే 5/2 అవుతుంది. ఇక్కడ 5/2 ప్లస్ y ప్లేస్లో 4, 4 - 2 2, 1/2 is equal to 2 రావాలి ఆన్సర్. కరెక్ట్ కాదు చూడండి. 5 + 1 6, 6/2 is equal to 2 నా కాదు, రాంగ్. 3 వస్తుంది, 2 కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ ఏం చేద్దాం, 4 5, x ప్లేస్లో 4, y ప్లేస్లో 5, 4 4 - 1 3 అంటే 5/3 ప్లస్ 1/y ప్లేస్లో 5, 5 - 2 3 is equal to 2 రావాలి. 5 + 1 6, 6/3 is equal to 2. కరెక్ట్. ఒక ఈక్వేషన్ కరెక్ట్ అయింది. ఇంకొక దాంట్లో కూడా వేసుకోండి. x ప్లేస్లో 4, 4 - 1 3 6/3 ప్లస్ ప్లస్ కాదు మైనస్ ఉంది. నెక్స్ట్ మైనస్ y ప్లేస్లో 5, 5 - 2 3 3/3 3/3 is equal to 1 రావాలంట. 3 1s are 3 2s are 3 1s are 3 1s are 2లో 1 పోతే 1 కరెక్ట్. కాబట్టి రెండు కరెక్ట్ అయిపోయాయి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది. ఫోర్త్ ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్ అయిపోయింది కాబట్టి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బోట్స్ కు సంబంధించిన క్వశ్చన్. ఏ బోట్ గోస్ A boat goes 30 kilometers upstream and 44 kilometers downstream అని ఇచ్చాడు. ఒకటి అప్ స్ట్రీమ్ పోతుంది, డౌన్ స్ట్రీమ్ కూడా పోతుంది అదే బోటు. సరే, బోట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని చూద్దాం. అప్ స్ట్రీమ్ వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అన్నప్పుడు బోట్ స్పీడ్ కు వాటర్ స్పీడ్ అడ్డొస్తుంది. డౌన్ స్ట్రీమ్ వచ్చేటప్పుడు బోట్ స్పీడ్ కు వాటర్ స్పీడ్ యాడ్ అవుతుంది. బోట్ స్పీడ్ x అనుకుంటాను, వాటర్ స్పీడ్ y అనుకుంటాను. పైకి వెళ్ళేటప్పుడు వాటర్ అడ్డు వస్తుంది, కిందికి వచ్చేటప్పుడు వాటర్ ఇంకా దొబ్బేస్తుంది కిందికి. ఇక క్వశ్చన్ రాసుకుందాం. 30 kilometers 14th క్వశ్చన్. 30 kilometers అప్ స్ట్రీమ్ x - y ప్లస్ 44 kilometers డౌన్ స్ట్రీమ్ x + y is equal to టోటల్ ఎన్ని అవర్స్ పడుతుందంట 10 hours టైం. ఇది ఫస్ట్ ఈక్వేషన్. 30 kilometers డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే ప్లస్ అప్ స్ట్రీమ్. 30 kilometers అప్ స్ట్రీమ్ కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు y అడ్డు వస్తుంది, అంటే స్ట్రీమ్ స్పీడ్ అడ్డు వస్తుంది బోట్కు. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ ఈక్వల్ టు టైం. డిస్టెన్స్ బై స్పీడ్ ఇస్ ఈక్వల్ టైం. పైకి పోవడానికి టైం, కిందికి రావడానికి టైం, టోటల్ టైం 10 hours. నెక్స్ట్ ఏముంది చూడండి, 13 hours పడుతుందంట టోటల్ టైం. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇట్ కెన్ గో 40 kilometers అప్ స్ట్రీమ్. 40 kilometers అప్ స్ట్రీమ్ ప్లస్ 55 kilometers డౌన్ స్ట్రీమ్. 55 kilometers డౌన్ స్ట్రీమ్. రెండు ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. ఇక మనం సాల్వ్ చేసుకోవాల్సింది సొల్యూషన్ కనుక్కోవడం. సేమ్ ఈ ప్రాబ్లం ఎలా కనుక్కుంటాం సొల్యూషన్, ఈ వాల్యూస్ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. x ప్లేస్లో 3, y ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేయండి. 3లో 8 పోతే మైనస్, 3లో 8 తీసేస్తే -5 అవుతుంది. 30/-5 చెక్ చేద్దాం. ప్లస్ 44 డివైడెడ్ బై x + y రెండు యాడ్ చేస్తే 3 + 8 11 is equal to 10 వస్తుందా లేదా. 5 1s are 5 6 are 11 1s are 11 4s are 4లో 6 పోతే -2 కాదు, రాంగ్. ఇది రాంగ్ అయిపోయింది. ఫస్ట్ రాంగ్. ఇక సెకండ్ 8 3 చెక్ చేద్దాం. x ప్లేస్లో 8, y ప్లేస్లో 3, 30/8
8లో 3 పోతే 5, 44/8 + 3 11 is equal to 10 వస్తుంది. 11 5 1s are 5 6 are 11 1s are 11 4s are 6 + 4 10. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అయింది. కానీ ఇంకో ఈక్వేషన్ కూడా చెక్ చేయాలి. డైరెక్ట్ గా అక్కడే కరెక్ట్ అనుకున్నామంటే నెక్స్ట్ కరెక్ట్ కావచ్చు, ఇది సెకండ్ తప్పు కావచ్చు. x + 8 y + 3 ఇంకో చోట సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 40/8లో 3 తీసేస్తే 5, 8 + 3 11 11 1s are 11 5s are 5 1s are 5 8s are 8 + 5 13. yes కరెక్ట్. రెండు కరెక్ట్ అవుతున్నాయి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 15th హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్. ఏమన్నాడు? హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ గార్డెన్ హూస్ లెంత్ ఈస్ 4 meters more than its width. లెంత్ ఈస్ 4 meters more than its width అన్న బ్రెడ్త్ అన్న రెండు ఒకటి. లెంత్ బ్రెడ్త్ కంటే 4 ఎక్కువ. హాఫ్ పెరిమీటర్ ఎంత? 36. హాఫ్ పెరిమీటర్ ఫార్ములా 2 × L + B = 36. హాఫ్ పెరిమీటర్ ఫార్ములా = 36. 2 2 క్యాన్సిల్ పోతే లెంత్ బదులు ఏం రాసుకోవచ్చు? బ్రెడ్త్ + 4 + బ్రెడ్త్ = 36. బ్రెడ్త్ + బ్రెడ్త్ ఈస్ 2 బ్రెడ్త్. 36లో 4 తీసేస్తే 32. సో బ్రెడ్త్ = 16. 2 1s are 2 16s సరిపోతాయి. బ్రెడ్త్ వాల్యూ వచ్చింది. లెంత్ ఎంత ఎక్కువ బ్రెడ్త్ కంటే? 4 ఎక్కువ. 16 కంటే 4 ఎక్కువ. సో లెంత్ = 20. లెంత్ 20 meters, బ్రెడ్త్ 16 meters. క్వశ్చన్లో ఏమడిగినాడు? ఫైండ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది గార్డెన్ అన్నాడు. డైమెన్షన్స్ అంటే లెంత్ అండ్ బ్రెడ్త్. సో లెంత్ ఈస్ 20 అండ్ బ్రెడ్త్ ఈస్ 16. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16th ఇన్ క్లాస్ 10th క్లాస్ లో 3 students sit on each bench, 1 student will be left. సరే, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారంటే తెలియదు కాబట్టి x అనుకున్నాం. బెంచెస్ y ఉన్నాయి అనుకున్నాం. ఏమన్నాడంటే 3 students sit on each bench. ఒక్కొక్క బెంచ్ పైన 3 students కూర్చుంటే, ఒక్కొక్క బెంచ్ పైన 3 students కూర్చుంటే 1 student will be left. ఒక్క స్టూడెంట్ ఖాళీగా ఉంటాడు, అంటే బెంచ్ ఉండదు వాడికి. ఒక్కొక్క బెంచ్ పైన 3 కూర్చుంటే టోటల్ స్టూడెంట్స్ నుంచి ఒక స్టూడెంట్ పక్కన నిలబడాల్సి వస్తుంది, వాడికి బెంచ్ ఉండదు. అది ఫస్ట్ ఈక్వేషన్. తర్వాత సెకండ్ ఈక్వేషన్, ఈ 4 students సిట్ ఆన్ ఈచ్ బెంచ్. ఒక్కొక్క బెంచ్ పైన 4 students కూర్చుంటే, ఒక్కొక్క బెంచ్ పైన 4 students కూర్చుంటే 1 bench will be left. ఒక బెంచ్ మిగిలిపోతుంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క బెంచ్ పైన 4 members కూర్చుంటే ఒక బెంచ్ మిగిలిపోతుంది 4 members కూర్చున్న తర్వాత. సో ఇది ఈక్వేషన్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఏదో ఒక దాని బదులు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఎక్స్ బదులు ఏం వేసుకుంటాను? 3y + 1 వేసుకుంటాను. -1 అటు సైడ్ పోతే +1 ఈజ్ ఈక్వల్ టు 4y - 4 1s are 4. 4y - 3y అవుతుంది. 1 - 4 ఇటు సైడ్ వస్తే +4 అవుతుంది. 4yలో 3y పోతే y ఈజ్ ఈక్వల్ టు 5. సో బెంచెస్ 5. ఎన్ని ఉన్నాయి బెంచెస్? 5. ఈ y 5 తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, x వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 3 × 5. ఈ -1 అటు సైడ్ పోతే +1. 3 5s are 15 + 1 16 members ఉన్నారు స్టూడెంట్స్. సో 16 students 5 benches. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక్కొక్క బెంచ్ పైన 3 కూర్చుంటే ఒక స్టూడెంట్ మిగిలిపోతాడు, అంటే టోటల్ 16 students. ఫస్ట్ ఒక్కొక్క బెంచ్ పైన 3 కూర్చుంటే 5 3s are 15 members కూర్చొని ఒక స్టూడెంట్ ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక్కొక్క బెంచ్ పైన 4 కూర్చుంటే ఒక బెంచ్ మిగిలిపోతుంది, అంటే 4 benchesలోనే కూర్చుంటారు 16 members అంతా, ఒక బెంచ్ మిగిలిపోతుంది. ఇది కండిషన్. పజిల్ లాంటి క్వశ్చన్ ఇది. అది ఈక్వేషన్ ఫామ్లో రాసుకొని ఎలా చేయాలో చూసాం. నెక్స్ట్ వెరీ టఫ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఇది లాస్ట్ క్వశ్చన్ చాప్టర్కి సంబంధించి. చాలా టఫ్గా ఉంటుంది, లెంతీగా ఉంటుంది. దీన్ని ఎలాగైనా చిన్నది చేద్దాం. 2 men and 5 men. 2 women and 5 men. 2 women 5 మంది మెన్ కలిసి 4 days లో కంప్లీట్ చేస్తారంట. 2 women 5 మంది మెన్, అంటే 2 4s are 8 women, 5 4s are 20 men. మెన్ y అనుకుందాం, ఉమెన్ x అనుకుందాం. 2 × 4, 2 4s are 8x, 5 4s are 20y. సేమ్ కండిషన్. ఇదే వర్క్ ను 3 women 6 men అయితే 3 days అంట, అంటే 3 3s are
9x సేమ్ వర్క్ కాబట్టి ఈక్వల్ పెడుతున్నా 9x తర్వాత 6 men 6 3s are 18y so 9x plus 8x అటు వస్తే minus 8x 20y plus 18y ఇటు సైడ్ వస్తే minus 18y so 2y is equal to 1x x is to y is equal to 2 is to 1 into y అటు సైడ్ వస్తే by y ఇది 2 is to 1 so x 2 days పడితే y కు 1 డే పడుతుంది x కు 2 days పడితే y కి 1 డే 2:1 రేషియోలో రావాలి ఈ రెండు సో 2:1 రేషియోలో ఏమున్నాయనే చూద్దాం క్యాన్సిల్ చేయండి 6 3s are 6 2s are కాదు సేమ్ ఆప్షన్స్ ఇచ్చాము 12 18 అనుకోండి 6 2s are 6 3s are ఇది కాదు 18 2s are 18 1s are సో ఇది ఆన్సర్ 1 man and 1 woman is 36:18 మ్యాన్ ఎక్కువ రోజులు తీసుకుంటున్నాడు ఉమెన్ వచ్చేసి తక్కువ మంది ఉమెన్ ఉన్నారు చూడండి సో 36:18 2:1 ఇది ఆన్సర్ అని పెట్టేసేయచ్చు మామూలుగా అయితే లెంతీ ప్రాసెస్ ఇది ట్రిక్ షార్ట్ కట్ లో చేస్తున్నాం దీంతో మనకు 4th చాప్టర్ అనేది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది కంప్లీట్ అయింది ఎక్కువగా దీంట్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి వాటి ఎక్కువగా బాగా సాల్వ్ చేయాలి వాటిని ఎలాగైనా చిన్నదిగా చేసేటట్లు చేయాలి ఎందుకంటే లెంతీ ఆన్సర్స్ ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని షార్ట్ కట్ లో ఎలాగైనా ఆలోచించి తక్కువగా ఈక్వేషన్స్ వేసుకొని డైరెక్ట్ గా ఆన్సర్ చేసేటట్లు ప్లాన్ చేసుకోవాలి ఎక్కువగా ఆప్షన్స్ తో పోతే తొందరగా అయిపోతుంది మీకు ఆన్సర్